వెల్కమ్ టు యోయో టీవీ. బీజేపీలో ఏం జరిగింది, ఏం జరగబోతుంది? కొంతకాలంగా బీజేపీలో ఫైర్ బ్రాండ్ అయిన అరవింద్ గారు సైలెంట్గా ఉన్నారని కొంతమంది, లేరు అని కొంతమంది. అయితే ఎక్కడ ఆయన కనిపించడం కూడా కొంచెం తగ్గించారని ఇంకొంతమంది. అసలు ఏం జరుగుతుంది? అరవింద్ గారి యొక్క ప్లాన్ ఏ విధంగా ఉంది? అసలుకి ఈసారి హుజూరాబాద్లో ఒక మండలానికి ఇన్ఛార్జ్గా కూడా ఇచ్చారు. అక్కడ ఏం చేయబోతున్నారు? వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఇప్పుడు వారితో మనం ఉన్నామండి, అరవింద్ గారితో. వారి మాటల్లో వాళ్ళ యొక్క యాక్షన్, వాళ్ళ యొక్క వ్యూహాలు ఏంటో కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఏ విధంగా ఉండబోతుంది అంటున్నారు ఈసారి రాజకీయాలు? మీరు అడిగిన ప్రశ్న హుజూరాబాద్ని దృష్టిలో పెట్టుకొని మీరు అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హుజూరాబాద్ ఎన్నిక ఎందుకు వచ్చింది? కేసీఆర్ మస్తికెక్కి హుజూరాబాద్ ఎన్నిక వచ్చింది. ఈటల రాజేందర్ గారిని తీయాల్సిన అవసరం ఏంది? మహమ్మారి సమయంలో ఆరోగ్య శాఖ మంత్రిని తీయాల్సిన అవసరము, రాజకీయాలు చేయాల్సిన అవసరమా? అవసరం లేదు. ప్రజల మీద పెట్టాల్సిన దృష్టి మీరు ఈటల రాజేందర్ గారి మీద పెట్టిండ్రు. ఆయన మీద మీకు ఏం కోపం ఉన్నదో ఆ కోపంని ఆయన మీద మీరు ఎందుకు టార్గెట్ చేయదలుచుకున్నారో అవన్నిటికీ ఒక సమయం, సందర్భం ఉంటుంది. అసలు టార్గెట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? రాజేందర్ గారు అంత పెద్ద పొరపాట్లు చేసినారా అన్నది కూడా ప్రశ్నే. ఇవన్నీ కాకుండా ఆయుష్మాన్ భారత్ పెడతా అన్నావు, ఇప్పటికి 2-3 నెలలు అయిపోయింది. ఇయ్యాలటి వరకు ఒక్క పేషెంట్ కూడా దాని బెనిఫిట్ దొరకలేదు. ఇటువంటి అంశాల మీద ప్రజలకి మెరుగైన చికిత్స అందించే అంశాల మీద దృష్టి పెట్టకుండా ప్రభుత్వం సిల్లి రాజకీయాలు చేసినందుకు ఇవాళ హుజూరాబాద్ ఎన్నిక వచ్చింది. ఇది హుజూరాబాద్లో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఓటర్కి తెలుసు ఇది ఎందుకు వచ్చిందో ఎన్నిక. కేసీఆర్ అహంకారానికి ఇది ఈ హుజూరాబాద్ ఎన్నిక వచ్చింది ఇవాళ. దాని బై ప్రోడక్ట్ ఇది. అయితే మీరేమో కేసీఆర్ అహంకారానికి వచ్చింది అని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ ఒక విధంగా బీజేపీ చూస్తే లాస్ట్ ఎలక్షన్ ఎక్కడైతే రఘునందన్ స్టార్ట్ చేశారో దుబ్బాకలో విజయం సాధించారు, జిహెచ్ఎంసీలో కూడా విజయం సాధించారు. నాగార్జున సాగర్ వెళ్ళేసరికి మాత్రం కొంచెం వెనకబడ్డారు. కనీసం డిపాజిట్ స్థాయికి కూడా రాలేకపోయారు. కానీ ఇది ఏ విధంగా మీకు ప్లస్ అవుతుంది? దీన్ని ఏ విధంగా మీ వైపు మార్చుకోబోతున్నారు? చూడండి, ఎప్పుడైనా ఎన్నిక గెలవాలంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మొదలుపెట్టుకొని ఆ ఎన్నిక యొక్క అభ్యర్థి వరకు అన్నిటికీ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఏ మధ్యలో ఏ పొరపాటు జరిగినా ఆ చైన్ అన్నది తెగుతుంది. కాబట్టి నరేంద్ర మోదీ నాయకత్వం నుంచి పార్టీ నుంచి అభ్యర్థి నుంచి కింద బూత్ స్థాయి కార్యకర్త వరకు అన్నీ కూడా సక్రమంగా ఉన్నప్పుడు ఓటర్ అనేవాడు ఆ పార్టీకి ఓటేస్తాడు. మధ్యలో ఏది కూడా సీక్వెన్స్ బ్రేక్ అయితే నరేంద్ర మోదీ గారి మీద ఉన్న అభిమానం ఓటుగా కన్వర్ట్ కాదు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాదు గెలిచినాం మేము. మహబూబ్ నగరు, నాగర్ కర్నూలు, నల్గొండ, భువనగిరి ఓడిపోయినాం మేము. అదే ఎన్నిక, అదే నరేంద్ర మోడీ, అదే బీజేపీ. కాబట్టి డాట్స్ అన్నీ కలవాల. మధ్యలో ఏ డాట్ మిస్ అయినా ఓటు తగ్గుతుంది. ఇవాళ రాజేందర్ గారు బలమైన అభ్యర్థి, బలమైన సామాజిక వర్గం, బలమైన పార్టీ, బలమైన నాయకత్వం, ప్రజలు కోరుకుంటున్న మోదీ గారి నాయకత్వం. ఆ నాయకత్వంలో ఆ పార్టీలో ఈటల రాజేందర్ గారు అభ్యర్థిగా నిలబడి కేసీఆర్ అహంకారానికి ఏదైతే ఇది బై ప్రోడక్ట్గా ఇది వచ్చిందో హుజూరాబాద్ ఎన్నిక, అక్కడ ప్రతి ఓటర్ కూడా ఇవాళ ఈటల రాజేందర్ గారికి కమలం పువ్వుకి ఓటైపోతూ ఉన్నాడు. అయితే నాకు ఒకటి క్లారిటీ ఇవ్వండి. రాజేంద్ర గారు బీజేపీకి బలమా, బీజేపీ రాజేంద్ర గారికి బలమా? నరేంద్ర మోడీ బీజేపీకి బలమా, బీజేపీ నరేంద్ర మోడీకి బలమా? మోదీ గారు రాజకీయాల కంటే ఎక్కువ ఎదిగిపోయినరు. పార్టీలు, రాజకీయాలు, జాగ్రఫీసు, కులాలు, మతాలు అన్నిటికంటే పైకి ఎదిగిపోయినరు. కానీ అదే నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ నాకు తల్లి లాంటిది అన్నాడు. ఈటల రాజేందర్ గారికి బీజేపీ బలం. హుజూరాబాద్లో ఈటల రాజేందర్ గారు బలమైన క్యాండిడేట్ ఉండొచ్చు, కానీ హుజూరాబాద్ ఎన్నిక గెలవంగానే ప్రభుత్వం ఫామ్ చేయము. ఈటల రాజేందర్ గారు ఒక బలమైన సైనికుడు కాబోతున్నాడు భారతీయ జనతా పార్టీకి. సరే, మీరు అన్న దాని ప్రకారం చూసుకుంటే ఇప్పటి వరకు కొంతవరకు అయితే తెలంగాణలో అయితే నరేంద్ర మోడీ గారిని చూసో లేకపోతే బీజేపీకో అంత పట్టు లేదు. ఇప్పుడు బలమైన నాయకులు ఏ పార్టీలో అయితే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి బీజేపీలో జాయిన్ అయిన తర్వాత కానీ మీరు బలం పెంచుకుంటున్నారా, లేకపోతే మామూలుగానే మీకు బలం ఉందంటారా? బలం
తెలంగాణలో బలం లేదు అంటే నేను నమ్మను. జిహెచ్ఎంసీ తెలంగాణలోనే ఉంది, దుబ్బాక తెలంగాణనే ఉంది, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ లోక్సభలు తెలంగాణలోనే ఉన్నాయి. నేను చెప్పాను కదా, ఆ సీక్వెన్స్, ఆ డాట్స్ అన్ని కనెక్ట్ అయినప్పుడు ఓట్ కన్వర్ట్ అవుతుంది. ఆ ఓట్ కన్వర్ట్ చేసుకోవాలంటే ఇవన్నీ సక్రమంగా నిర్ణయాలు తీసుకోవాలా. ఇంత సుదీర్ఘమైన పార్టీ ఈ డాట్స్ ఇప్పటివరకు ఎందుకు కలవలేదు? ఎందుకు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా బీజేపీ అనుకున్న అపోజిషన్ పార్టీలో కూడా రాలేకపోయింది? జరుగుతూ ఉంటాయండి. ఇంత పెద్ద దేశం, 130 కోట్ల దేశము, అనేక రాష్ట్రాలు, అనేక యూనియన్ టెరిటరీలు, అనేక మంది నాయకులు. ఒకప్పుడు కాంగ్రెస్కి అడ్డు అదుపు లేదు, అసలు ఎప్పటికీ కాంగ్రెసే ఉంటుంది అన్నారు. ఇలా కాంగ్రెస్ మటుమాయం కాబోతూ ఉంది. ఇవాళ కాంగ్రెస్కి హుజూరాబాద్లో కూడా డిపాజిట్ దక్కకుండా పోతుంది. కాబట్టి ఇటువంటి చేంజెస్ ఉంటాయి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎందుకు బలపడలేదు? ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాగా, కర్ణాటక లాగా, పక్క రాష్ట్రం కర్ణాటకలో, ఇటు పక్క రాష్ట్రం మహారాష్ట్రలో కూడా బలంగా ఉన్నాము. ఇక్కడ ఎందుకు బలంగా లేమంటే ఇక్కడ వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ వాళ్ళు ఆలోచన చేసుకోవాలని మేము అంటారు. సరే, కొంచెం సేపు పాలిటిక్స్ పక్కన పెడితే మీ విషయానికి వస్తే, ఎప్పుడు మీ వాయిస్ని కొంతమంది ఒక పులిలా, ఒక సింహంలా వినిపించే అరవింద్ గారు ఈ మధ్య ఎందుకు కొంచెం సైలెంట్గా అయినట్టు కనిపిస్తున్నారు? కరోనా అని అడగండి, చెప్తుంది. మీరు కరోనా అంటున్నారు, కొంతమంది బయట ఉన్న వర్గాలు ఏమంటున్నారంటే అధిష్టానం నుంచి బండి సంజయ్ గారికి కానీ, మీకు కానీ, ఇంకా కొంతమంది నాయకులకు కానీ గట్టిగా మాట్లాడకుండా శుతిమెత్తగా మాట్లాడుతూ మంచిగా పార్టీని నడిపించండి అనే ఆదేశాలు రావటం వల్ల సైలెంట్గా ఉన్నారు అని అంటున్నారు. అట్లా ఉంటే మీకు ఇంటర్వ్యూ ఇవ్వకపోతుంటే నేను ఇంటర్వ్యూ ఇస్తున్నా కదా. ఇప్పుడు హుజురాబాద్లో ఏ మండలానికి ఇన్ఛార్జిగా వెళ్ళబోతున్నారు? వ్యూహం ఏ విధంగా పన్నుతున్నారు? పార్టీ నాకు జమ్మికుంట మున్సిపాలిటీకి నన్ను ఇన్ఛార్జ్గా వేసింది. పార్టీ నన్ను ఎక్కడ క్యాంపెయిన్ చేయమన్నా చేస్తాను. జమ్మికుంటలో ఉన్న బూతులన్నీ కూడా బలంగా పకడ్బందీ ప్రణాళికతోటి పనిచేసుకుంటాము. అక్కడ మంచి మెజారిటీ రాజేందర్ గారికి, భారతీయ జనతా పార్టీకి ఇప్పించే పని అన్నీ చేస్తాం. ఏం అవసరం ఉంటే చేస్తాం. కానీ నాగార్జున సాగర్ టికెట్ విషయంలో చాలా డిస్కషన్స్ అయినాయి. అక్కడ కొంతమంది నాయకులు, అంటే బండి సంజయ్ గారు కావచ్చు, మీరు కావచ్చు ఒక వర్గం, కిషన్ రెడ్డి గారు ఇంకొక వర్గం అని రకరకాల వాదనలు వినిపించినాయి. అక్కడ అనుకున్న వ్యక్తి కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఓడిపోవటం కూడా జరిగింది. అలాంటి మిస్అండర్స్టాండింగ్స్, అలాంటి నాయకుల మధ్యలో భేదాభిప్రాయాలు ఈసారి జమ్మికుంటలో కనిపిస్తాయా లేదా? జమ్మికుంటలు అంటే హుజూరాబాద్లో మీరు అడిగేది అయిపోయిందండి. క్యాండిడేట్ కూడా డిసైడ్ అయిపోయాడు. క్యాండిడేట్ డిసైడ్ అయ్యాడు. అక్కడ ఎందుకు అంత భిన్నాభిప్రాయాలు వచ్చినాయి? మీరు ఒక సైడు, బండి సంజయ్ గారు మీరు ఒక సైడు, కిషన్ రెడ్డి గారు ఇంకొక సైడ్ అని ఎందుకు ఆ టైంలో అంతగా డిస్కషన్స్ జరిగినాయి? నాకు నాగార్జున సాగర్ క్యాండిడేట్ సెలెక్షన్లో నాకు రోలే లేదు. నేను ఆ సెలెక్షన్ కమిటీలో లేను. కాబట్టి నాకు అసలు సంబంధమే లేదు. ప్రచారానికి ఎందుకు వెళ్ళలేదు? అప్పుడు నేను చెప్పినా అనుకుంటా కూడా, నాకు కొంచెం జలుబులాగా సిమ్టమ్స్ ఉంటే ఆ వారంలో 2-3 సార్లు నేను కరోనా టెస్ట్ చేయించుకున్నాను. అదృష్టవశాత్తు నెగిటివ్ వచ్చింది. కానీ ఎందుకన్నా మంచిదని దూరంగా ఉన్నాం. రామేశ్వర్ విషయంలో కొంచెం తేడాలు వచ్చినాయి, అందుకనే కొంచెం పార్టీకి దూరంగా ఉన్నాడు, ప్రచారానికి దూరంగా అన్నారు అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అది ఎంతవరకు నిజం? రామేశ్వర్ అంటే బిజినెస్ మ్యాన్ రామేశ్వర్ అంటే అందరికి తెలిసిందే. ఇంకా మైహోం రామేశ్వరరావా? మైహోం రామేశ్వరరావు గారికి నాకు పర్సనల్గా ఏం లేదు. మైహోం రామేశ్వరరావు గారు మైనింగ్ ఇల్లీగలు. మైహోం రామేశ్వరరావు గారు మైనింగ్ ఫారెస్ట్ ల్యాండ్లో చేస్తున్నాడు అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. వాళ్ళ కమిటీలు చెప్పినాయి, వాళ్ళు నోటీసులు ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్ ఆన్సర్ ఇస్తలేదు. స్టేట్ గవర్నమెంట్ ఆన్సర్ ఇయ్యనంత మాత్రాన రామేశ్వరరావు కన్విక్ట్ కాక మానడు. ఏదో రోజు బయటకు వస్తుంది. అవి చేసేసిన తప్పులు రికార్డుకి ఎక్కేసినాయి. అది 4 రోజులు ఆపితే స్లో అయితే అవుతుంది, కానీ అది ఏమీ గాయబయ్యేది అయితే కాదు. 100% కన్విక్షన్ వస్తుంది. అంటే రామేశ్వర గారికి చాలా వరకు నోటీస్ వచ్చినాయి. లాస్ట్ నోటీస్ కూడా అందుకున్న తర్వాత కూడా అది ఆగిపోవటం జరిగింది. ఎవరి వల్ల ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయింది, అది ఆగిపోవటం వల్లే అరవింద్ గారు కొంచెం బ్యాక్ స్టెప్ వేశారు అని చెప్పేసి ఒక వాదన ఉంది. దానికి ఖచ్చితమైనటువంటి క్లారిటీ ఇవ్వండి. స్టేట్ గవర్నమెంట్ వల్ల ఆగింది. స్టేట్ గవర్నమెంట్ రిప్లై ఇస్తలేదు. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన రోజు చర్య తీసుకుంటుంది. కానీ ఫెడరల్ సిస్టంలో మా ప్రభుత్వము
ఫెడరల్ స్ట్రక్చర్ని నమ్ముతుంది, పాటిస్తుంది కాబట్టి ఓపిక్గా వెయిట్ చేస్తూ ఉన్నారు అంతే. సరే, నిజంగా బండి సంజయ్ గారు మీరు ఒక సైడు, కిషన్ రెడ్డి గారు ఒక సైడు అనే ఒక వాదన ఉంది. అది ఎంతవరకు నిజం? బీజేపీ శ్రేణులందరికీ దాంట్లో ఒక క్లారిటీ కావాలి. నేను నరేంద్ర మోడీ సైడు, కమలం పువ్వు సైడు, నాకు వేరేతో సంబంధం లేదు. బండి సంజయ్ నాకు ప్రెసిడెంట్ స్టేట్లో, నాకు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నడ్డా గారు, మా అందరికి సుప్రీం లీడర్ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ ట్రాక్లో అందరు నడవాల్సిందే. నడ్డా గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, అరవింద్ కానీ, నా నియోజకవర్గంలో బూత్ ప్రెసిడెంట్ అయినా సరే ఎవరైనా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే నడవాల్సింది. కానీ ఎందుకు ఈ మాట ఎందుకు వచ్చింది? నిప్పు లేనిదే పొగలేదు అంటారు. ఈ మాట ఎందుకు వచ్చింది? దాని మీద ఒక క్లారిటీ ఇప్పటివరకు ఎక్కడ ఎవరు ఇచ్చిన దాఖలాలు లేవు. మీరు మాత్రం దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు మీరు మీడియా మిత్రులు, మీలాంటి జర్నలిస్ట్ మిత్రులు అడుగుతూ ఉన్నారు, మీలాంటి వాళ్ళు న్యూస్లు చెప్తా ఉన్నారు, మేము వింటూ ఉన్నాము. అంతేగాని ఎటువంటి ప్రాబ్లమేటిక్స్ అయితే లేవు. ఎవరైనా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే పనిచేయాల్సింది. అయితే మాకు ఈ మధ్యకాలం మీడియాలో కానీ అక్కడక్కడ కనిపించిన వాటిల్లో మైహోర్ రామేశ్వర గారు మీ అధిష్టానాన్ని కలిసినప్పుడు బీజేపీ నాయకులు కొంతమంది ఉండటం కూడా జరిగింది. మరి దాన్ని ఏ విధంగా చూడాలంటారు? రామేశ్వరరావు గారు కేసీఆర్కి బేనామీ. రామేశ్వరరావుని భారతీయ జనతా పార్టీ అంటరాని వాడిగా చూడటం బెటర్. ఆయన కేసీఆర్కి బేనామీ. ఆయన 1000 ఎకరాలు ఆయనకి దొంగచాటుని ఇస్తున్నారు. మైనింగ్ ఇల్లీగల్, అది నాకే తెలుసు. ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది, ప్రభుత్వము ఆయనకి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ ఆపింది. ఫారెస్ట్ ల్యాండ్లో మైనింగ్ చేస్తున్నట్టు ప్రభుత్వమే అన్నది. ఇవన్నీ నేననేటి కాదండి, ఇది రికార్డులో ఉన్న వాస్తవాలు. పేపర్లు అనేకసార్లు మీడియా ముందర కూడా ఉంచినాను. కాబట్టి అది స్టేట్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటలేదంటే ఆ నేరాలు మాసిపోవు. ఏదో రోజు బయటకు వస్తుంది, ప్రాసిక్యూట్ కావాల్సి వస్తే ప్రాసిక్యూట్ అవుతారు. అదే రామేశ్వర గారిని బీజేపీలో ఒక నాయకులు అధిష్టానం దగ్గరికి తీసుకెళ్ళటం కూడా జరిగింది. దాన్ని ఏ విధంగా చూడాలంటారు? మరి ఎందుకు తీసుకుపోయినారో వాళ్ళే చెప్పాలి, నేను ఎట్లా చెప్పగలుగుతానండి? ఏ కారణం వల్ల తీసుకుపోయారు? సరే, బిజినెస్ వాళ్ళు తిరుగుతున్నారు, ఏం పని మీద మీరు మనకు చెప్పలేం కదా, వాళ్ళకే తెలుస్తుంది, నాకు తెలియదు. దాని మీద కొంతకాలం వరకు మీరు ఫైట్ చేసిన మీరు దాని మీద ఇప్పటికైనా మళ్ళీ ఫైట్ కంటిన్యూ చేస్తారా, లేకపోతే దాని మీద ఏ విధమైనటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు? నా ఫైట్ ఎవడు ఆపలేడండి. నా ఫైట్ ఎవడు ఆపలేడు, ఈ ప్రపంచంలో ఎవడు కొనలేడు. నేను ఇప్పుడు ఈ దీంట్లో కూడా చెప్తున్నా, తప్పు చేసినోడు ఆ తప్పు మాసిపోదు. అది మాసిపోయే తప్పు కాదు, అది రికార్డుకి ఎక్కింది. నోటీసులు సర్వ్ అయినాయి, స్టేట్ గవర్నమెంట్ రిప్లై ఇస్తలేదు. ఎన్ని రోజులు ఇవ్వకుండా ఉంటుంది? గవర్నమెంట్ మారుతుంది రేపు. వీళ్ళు ఇవ్వకపోతే వీళ్ళకి చుట్టాలు అవుతారు, ఇస్తలేదు. బేనామీ ఇస్తలేదు, ఎన్ని రోజులు ఇవ్వకుండా ఉంటారు? కోర్టులు ఉన్నాయి, ప్రభుత్వాలు మారుతాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఓపిక నశించిన రోజు వాళ్ళు తీసుకుంటారు నిర్ణయం. నేను ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నా, మేము స్లో అయ్యేది ఎక్కడ ఉంటుందండి? సమస్యనే లేదు. నరేంద్ర మోదీ నాయకత్వం తెలంగాణలో బలపరచడానికి అరవింద్ ధర్మపురి వచ్చిండు, నిజామాబాద్లో బలపరచడానికి నేను వచ్చిన. తెలంగాణలో నాకు వీలైనంత బలపరుస్తా. దానికి ఎవడు కూడా నన్ను స్లో చేయలేడు, నన్ను ఆపలేడు. ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ గారు నాగార్జున సాగర్లో కనీసం ఎప్పుడైనా సోషల్ మీడియాలో యాక్టివ్గా కూడా ఉంటారు. అలాంటి అరవింద్ గారు ఎక్కడా కానీ, ఒక అరవింద్ గారే కాదు, ఇంత పెద్ద సీనియర్ నాయకులు కూడా చాలామంది ఎక్కడ పార్టిసిపేట్ చేయటం కనిపించలేదు. అది ఎక్కడ నాగార్జున సాగర్లో, దానివల్ల టికెట్ ఓడిపోవడం జరిగింది. కానీ ఈసారి హుజూరాబాద్లో ఇలాంటి రాజకీయాలు జరగబోతున్నాయా, లేకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్ రాజకీయాలు జరగబోతున్నాయా? హుజూరాబాద్లో ఇంకా రాజకీయాలు చేయాల్సింది ఇంకా ఫీల్డ్ మీదనే. టికెట్ విషయంలో ఏం లేదు, ఇంకే విషయంలో లేదు, అన్నీ ఫైనలైజ్ అయిపోయినాయి. ఫీల్డ్ మీద దిగాలి, ఎలక్షన్ గెలవాలా. ఐ విల్ బి దేర్, రైట్ ఫ్రంట్ లైన్లో ఉంటాను నేను. అందుకే నాగార్జున సాగర్ అయితే క్లారిటీ వచ్చింది. మీరు కరోనా అంటున్నారు, కానీ చాలామంది కరోనా కాదు వెనక చాలా రాజకీయాలు ఉన్నట్టే రాలేదు అని చెప్పేసి అంటున్నారు. అది మాత్రం ఇప్పుడు మాకు కొంచెం క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది హుజూరాబాద్లో? సార్, హుజూరాబాద్లో కేసీఆర్ తలకిందులు తపస్సు చేసిన ఆయనకి చాలా ఘోర పరాజయం తప్పదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎంత పెద్ద తప్పిదం చేసిందంటే రాజేందర్ గారిని క్యాబినెట్లో తీసేసి, అది ఆయన డౌన్ఫాల్కి, పతనానికి ఇది నాంది.
చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్కి మంత్రి పదవి ఇవ్వకపోవడం ఎంత పెద్ద తప్పు అయిందో చరిత్రలో, అంతే పెద్ద తప్పు రాజేందర్ గారిని ఈయన తీసేయటం. ఏం అవసరం లేకుండే. ప్లస్ మహమ్మారి సమయం, ప్రజలందరికీ కూడా తెలుసు మస్తికి చిన్నతనం ఇది తెలంగాణ భాషలో. మరి మస్తి కోటెత్తరా పబ్లిక్ ఏరు కదా. సార్ మొన్ననే ఈ మధ్యన ఒక సర్వే చేయించారు టీఆర్ఎస్ వాళ్ళు. ఆ సర్వే చేస్తున్నప్పుడు ఇది దొంగ సర్వే, ఇది చేయకూడదని కమలాపూర్లో కొంతమంది బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళని పట్టుకోవడం కూడా జరిగింది. ఓకే, అది ఆ సర్వేని ఏ విధంగా చూడొచ్చు, ఆ పట్టుకొని కొట్టేదాకా కూడా వెళ్ళింది. ఈ పరిస్థితి మీరు ఏ విధంగా స్పందిస్తారు? వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. కేసీఆర్ అనేట ఆయన రాజేందర్ గారిని బయటికి తీసేసిండు, ఆయననే ఎల్లగొట్టిండు. అన్నీ చేసుకున్నాక ఇలా ఎన్నిక వచ్చింది. మళ్ళీ సర్వేలు ఎందుకంటే అంత భయం ఉంది కదా. మరి భయపడుతున్నాడనే కదా, అయితే ఓడిపోతాడని తెలిపాయి. రాజేంద్ర గారిని బయటకు పంపించిన దగ్గర నుంచి ఒక 1 వీక్ గ్యాప్ ఉందనుకుంటా. అప్పటి నుంచి మొత్తం ముఖ్యమంత్రి గారు ప్రజల్లోనే తిరుగుతున్నారు, వరాలు కూడా ప్రకటిస్తున్నాడు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీని కోవిడ్ 3rd వేవ్ వైరస్ పేరు ఈటెల రాజేందర్. కేసీఆర్కి వచ్చింది, గంతే చూస్తారు, ఇంకేం లేదు. దీనికి మందు లేదు. హుజరాబాద్ ప్రజలు పెడతారు మందు, ఓటమే మందు దీనికి కేసీఆర్కి, గంతే. పార్టీ గెలిచిన దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు ఇన్ని వరాలు ప్రకటించలేదు. ఈసారి వరాల మీద వరాలు ప్రకటిస్తున్నారు. ఆ వరాలని నమ్మొచ్చా, లేకపోతే ఆ వరాలని ఈసారి ప్రజలకి ఎరగా వేయబోతున్నారా? దీన్ని బీజేపీ గవర్నమెంట్ ఏ విధంగా ప్రశ్నిస్తుంది, లేకపోతే ఏ విధంగా స్పందిస్తుంది? కేసీఆర్ ఏదైనా వరం ఇస్తే ఇలా పిచ్చోడే నమ్మాలా, వేరు మంచోళ్ళు ఎవరు నమ్మరు. ఒక పిచ్చోడు మతిలేనోడని నమ్ముతాడు, అంతే. 100 మందిని మండలానికి దించుతున్నటువంటి టీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు ఏ విధంగా ఆ వ్యూహాలకి చెక్ పెడుతున్నారు? 100 మంది దిగని ఏమవుతుంది, ఏం కాదు. నా ఎన్నికల్లో కేసీఆర్ పోలింగ్ నాడు వచ్చి మాకులూరులో కూర్చున్నాడు, నిజామాబాద్లో, ఓడికి చెప్పకుండా సైలెంట్గా వచ్చిండు దొంగతనంగా. బయట తెలిస్తే ముఖ్యమంత్రి వచ్చి నిజామాబాద్లో కూర్చుంటే పరుగు పోతుందని, ఆయనతో వచ్చే ఓట్లు కూడా రావని సైలెంట్గా వచ్చి కూర్చొని పోలీసులతోటి వాళ్ళతోటి వీళ్ళతోటి అందరితో మాట్లాడు 4-5 గంటలు కోఆర్డినేట్ చేసిండు. సాయంత్రం పోలింగ్ అయిపోయినాక వేయండు, పోయేటప్పుడు సీటు పోయేటట్టు ఉందని చెప్పుకుంటూ వేయండు. కేసీఆర్ వచ్చి కూర్చుంటేనే ఏం కావాలి, ఆయన నౌకర్లు, ఆయన కింద ఉన్న ఎమ్మెల్యేలు అందరూ బానిసలే కదా. ఈ బానిసలు వస్తే ఏమవుతుందండి? అయితే చాలామంది అంటుంది ఏంటంటే ఈటెల గారి బలమే బీజేపీకి బలమవుతుంది, ఈటెల గారు పార్టీలోకి వచ్చిన తర్వాత బీజేపీ గెలుస్తుంది అక్కడ, దాన్ని బీజేపీ రేపు పొద్దున ఈటెల గారు గెలిచినా దాన్ని బీజేపీ బలంగా చెప్పుకోకూడదు అని కూడా టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. దాని మీద మీ స్పందన? అట్లే నిజామాబాద్ లోక్సభలో 7 అసెంబ్లీలలో డిపాజిట్ పోయినాయి. అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభలో మేము 75,000తో గెలిచినాము. అంటే అరవింద్ ధర్మపురి బలమా? సంజయ్ జాగలో కూడా అనివై ఉంటాయి డిపాజిట్లు, ఆదిలాబాద్లో కూడా అనివై ఉంటాయి డిపాజిట్లు. అంటే స్వయం బాపురావు బలమా? అంటే మేమందరం మోదీ కంటే ఎక్కువ అయిపోయినామా? మాలాగా ఈటెల రాజేందర్ గారు బలమైన సైనికుడు తప్ప ఇంకేం ఉండదు. హుజరాబాద్లో ఆయన బలం ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఆయన 20 సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మెల్యే ఆయన. కాబట్టి ఆ ఎన్నిక గెలవంగానే ఈటెల రాజేందర్ గారు బీజేపీ కంటే పెద్ద అనుకోవడము, అది ఇట్ ఈస్ సెన్స్లెస్ డిస్కషన్. ఈసారి సునాయాసంగా గెలవబోతున్నారా? ఆ సీట్ టైట్ ఫైట్ ఉండబోతుందా? ఉంటే మీ ప్రధానమైనటువంటి ప్రత్యర్థి ఎవరు? హుజరాబాద్లోనా? హుజరాబాద్ టీఆర్ఎస్కి మాకే ఫైటు. ఆయన 100 కోట్లు ఖర్చు పెట్టుకున్నా, ఆయన 100 ఎమ్మెల్యేలు ఆడనే ఉన్నా, కేసీఆర్ కూడా వచ్చి ఆడనే ఉన్నా, ఆయన చుట్టాలందరూ వచ్చి కూర్చున్నా, ఆయన బిడ్డే, కొడుకు, అల్లుడు, ఇంకో అల్లుడు, ఎవరెవరో చుట్టాలు ఎందరో ఉన్నారు వాళ్ళు, వాళ్ళందరూ వచ్చి కూర్చున్నా కనీసం 20-30 వేలతోటి ఈటెల రాజేందర్ అన్న గెలుస్తాడు. ఇంత సునాయాసంగా గెలుస్తారని చెప్పుకుంటూ వస్తున్నటువంటి ఈటెల రాజేందర్ గారిని ఎందుకు అంత టైట్ ఫైట్లోకి దింపబోతున్నారు? అవతల వైపు టీఆర్ఎస్ కూడా ఇంతవరకు నాయకుడిని కూడా ప్రకటించలేదు, మీరు మాత్రం ముందు వెళ్ళిపోతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మీరే చెప్తే 100 మంది దిగిరాడని, మీరే చెప్తే ఆడ ఆల్రెడీ సర్వేలు చేస్తున్నారని, మీరే చెప్తే గ్రామానికి ఒక ఎమ్మెల్యేని పెడుతున్నారని, మళ్ళీ మమ్మల్ని ముందే పోతున్నట్టు మీరు. అంటే మీరు ఆల్రెడీ ముందే ప్రకటించుకొని మార్కెట్లోకి వెళ్ళిపోయారు. రాజేందర్ గారు మాకు జాయిన్ అయినాక ఇక వేరే క్యాండిడేట్ అయ్యే ఆస్కారమే లేదు. రాజేందర్ క్యాండిడేటు. ఎక్కడైనా కానీ అందరు వినిపించేది ఏంటంటే బీజేపీ వాళ్ళు ఎలక్షన్ టైంలో రెచ్చగొట్టే విధంగా మాట్లాడి ఓట్లు సాధించుకుంటారు తప్ప వేరేది లేదు అని ఒక టాక్ ఉంది. దాని మీద మీ స్పందన? ఏం రెచ్చగొట్టినండి అంటే ఏమన్నాడు?
ఏమన్నాడు? ఏం రెచ్చగొట్టాడు? మొదలైంది, తర్వాత బాహుబలి యుద్ధం మొదలైంది, రకరకాల ఎక్కడ చూసినా యుద్ధం 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 అన్న వర్డ్ తప్ప రెండో రావట్లేదు. ఏగా కేసీఆర్ బక్కపినుకి బాహుబలి అవసరం లేదు. అవసరం లేదు. యుద్ధం యుద్ధమే. అది బక్కపినుతోటి చేసినా యుద్ధమే కదా. అల్క ఓడిపోతాడు అంతే కేసీఆర్. సరే, అసలు విషయానికి వస్తే మీ వరాలేంటి? ఆల్రెడీ టీఆర్ఎస్ వరాలు ప్రకటించారు, మీ వరాలేంటి? సరే, టీఆర్ఎస్ వరాలని పిచ్చోడే నమ్మాలా. టీఆర్ఎస్ వరం ఎవరైనా నమ్మినా అని చెప్తే ఆ పిచ్చోడే కాదు, 100% పిచ్చోడే. ఎవ్వరు నమ్మరు కేసీఆర్ వరాలని. అయిపోయింది. ఒకవేళ బీజేపీ గెలిస్తే ఏ విధంగా ఉండబోతుంది? సార్ సింపుల్, మేము కోట్లాది ఇండ్లు కడుతున్నాము గరీబోళ్ళకి దేశంలో. తెలంగాణలో ఆవాస్ యోజన పెడతలేడు. కోట్లాది మంది కరోనాలో కానీ ఈ వివిధ ఆరోగ్య సమస్యలకి కోట్లాది మంది ఆయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయలు తీసుకున్నారు. తెలంగాణలో ఒక్కడు తీసుకోలేదు. ఈ 2 స్కీమ్లు సరిపోవా అండి? ఇంకా అనేక స్కీమ్లు ఉన్నాయి మోడీ గారికి. రైతులకి స్కీమ్లు ఉన్నాయి, మహిళలకి స్కీమ్లు ఉన్నాయి, వివిధ రకాల స్కీమ్లు, అందరికీ ఇన్సూరెన్స్ స్కీమ్లు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఎన్ని స్కీమ్లు ఉన్నాయంటే మోర్ దెన్ 100 స్కీమ్స్ ఉన్నాయి ప్రజలకు ఉపయోగపడేటివి. కానీ ఇన్ని స్కీమ్స్ ఉన్నా ఎక్కడ కూడా బీజేపీ గెలిచే దాఖలాల దాకా పోలేదు, ప్రజల మధ్యలో కూడా తీసుకుపోలేదని ఒక వాదన. అంటే ఇక్కడ లోకల్గా గెలిచిన పార్టీలు వాటిని సొమ్ము చేసుకుంటున్నాయా, లేకపోతే బీజేపీ నాయకులు వాటిని ప్రజల దగ్గరికి తీసుకుపోవటంలో ఎక్కడన్నా కానీ బ్యాక్ డ్రాప్ అయ్యారా? తెలంగాణలో యూపీ, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రలో లాగా ఎదుగుతలేదంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఆలోచన చేసుకోవాలి. నరేంద్ర మోడీ అనేట ఆయన 27 రాష్ట్రాలకు ఇచ్చి తెలంగాణకి ఇవ్వకుండా ఉన్నాడు కదా. ఇప్పుడు బియ్యంలో 27 రూపాయలు మాది సబ్సిడీ. ఇవాళ ఏ పథకమైనా మోర్ దెన్ 50% డబ్బులు మావే. అదేంది మన రైతులకి కట్టిస్తుండు కదా రైతు సమితిలు, అందులో 60% డబ్బులు మాయే. ఈయన సంకలు గుద్దుకుంటూ చెప్పే మిషన్ భగీరథలో డబ్బులు జలశక్తి నుంచి తీసుకున్నారు, కేంద్రం నుంచి. కేసీఆర్ ఏ స్కీమ్లు అయితే చెప్తా ఉన్నాడో అన్నిట్లో కూడా సగానికంటే ఎక్కువ పైసలు మావే. షాదీ ముబారక్లో కూడా పైసలు మాయే. కానీ ఇన్ని పథకాలు పెట్టినా కానీ ఎందుకు బీజేపీ ప్రజలకి దగ్గర కాలేకపోయింది? లోకల్ యూనిట్ ఆఫ్ బీజేపీ సిట్ డౌన్, రివ్యూ అండ్ ఇంప్లిమెంట్. సరే, ఇలాంటి పథకాలు ఇంత ఇంప్లిమెంట్ చేసినా లోకల్ క్యాడర్ అంత బలంగా లేకపోయినా వేరే పార్టీ నుంచి బలమున్న వాళ్ళు వచ్చి బీజేపీలోకి చేరితేనే బలం పెంచుకుంటుంది బీజేపీ, అంతేనా? లేకపోతే స్వతహాగా బలం పెరిగిందా? ఇప్పుడు నేను స్వతహాగా వచ్చిన, నేను ఏ పార్టీలోకి వెళ్ళి రాలే. మన ఆయన వేరే పార్టీలు ఉండనేమో, ఆయనకు సంబంధం లేకుండా నేను వచ్చిన. వేరే పార్టీల నుంచి రాజేందర్ లాంటి మంచి నాయకులు వస్తే తీసుకుంటాము. ఇప్పుడు కేసీఆర్ అనేటోడే వేరే పార్టీ వాడు కదా, తెలుగుదేశంలోకి వెళ్ళి వచ్చాడు. ఒక నాయకుడు ప్రజలలో ఎలక్షన్లు గెలిచేటోళ్ళు, ప్రజలలో బలంగా ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు తీసుకుంటాం. తప్పేముందండి? పార్టీ మీద నమ్మకంతో, నరేంద్ర మోడీ మీద అభిమానంతో వస్తారు, తీసుకుంటాము. తప్పేముంది? అయితే ఇక్కడ నాకు ఒక క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఆయన అటువంటి కమ్యూనిటీ విధానం కానీ, లేకపోతే ఆయన పెరిగిన వాతావరణం కానీ, ఆయన ఫైట్ చేసే విధానం కానీ చాలా డిఫరెంట్. బీజేపీ మాత్రం ఒక భావజాలంతో పైకి వస్తున్నటువంటి పార్టీ. ఈ రెండింటిని ఏ విధంగా చూడొచ్చు? పార్టీ జాయిన్ అయినాక పార్టీ యొక్క ఐడియాలజీ, పార్టీ యొక్క అలవాట్లు అన్నీ అలవాటైపోతాయి. 6 నెలలు, 1 ఇయర్, 2 ఇయర్స్. తొందరగా నేర్చుకుంటున్నాడు 6 నెలలు, లేట్గా నేర్చుకుంటున్నాడు 2 ఇయర్స్. ఎవరైనా సరే ఇవాళ హిందువు కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు అంటే భారతీయ జనతా పార్టీ హక్కున చేర్చుకోవాలా. చేర్చుకున్నాక వాళ్ళకి తగిన స్థానం ఇవ్వాలా. ఇచ్చినాక వాళ్ళకి ఐడియాలజీ వాళ్ళ లోపల ఇన్ఫ్యూజ్ చేయాలా. అన్నీ చేసుకోవాలా. మనము వద్దు మాకు వద్దు అంటందుకు ఎవ్వరు లేరండి. హిందూ అనేవాడు ఓడైనా సరే మనం బీజేపీ తీసేసుకోవాలి, వస్తా అంటే తీసేసుకోవాలి. అయితే ఫైనల్గా హుజూరాబాద్లో ఏ ఎజెండాతో ప్రజల ముందుకి వెళ్ళబోతున్నారు? బీజేపీ పార్టీ కావచ్చు, అరవింద్ గారు కావచ్చు. ఇవాళ కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలే ప్రజలకి చేసిన మోసాలే మేము ఇంకా మెరుగ్గా చేయగలుగుతాము. లైక్ మీకు చెప్పిన ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కానీ, ఆవాస్ యోజన స్కీమ్ కానీ, మనకు ఎకనామికలీ మన అగ్రవర్ణ పేదల కోసం తెచ్చిన 10% రిజర్వేషన్ కానీ, అనేక స్కీమ్స్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా తీసుకుపోతాము. కరోనాలో ఏ రకంగా నరేంద్ర మోదీ గారు అడ్మినిస్ట్రేషన్ ఉండే, కేసీఆర్ ఏ రకంగా గాలికి వదిలేసాడు పబ్లిక్ని, అది కూడా తీసుకుపోతాం. అంత పెద్ద ప్రపంచంలోనే అంత పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ భారతదేశము
కరోనా వచ్చిన 8-9 నెలలకి వ్యాక్సిన్తో రెడీ ఉంది మన దగ్గర తయారు చేసిన వ్యాక్సిన్. ఒకటి కాదు, 2 ఉన్నాయి. అది మేము తయారు చేసి 130 కోట్లకి ఈ డిసెంబర్ వరకు మేము ఒక ప్లాన్ చేసుకుంటే దాని మీద కూడా కేటీఆర్ లాంటి మూర్ఖుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇది తీసుకుపోతాము. ఇవాళ మహమ్మారి సమయంలో క్రైసిస్లో కూడా నరేంద్ర మోడీ మునగాడులాగా ఎదుర్కొన్నాడు. ఆయన నాయకత్వం కింద భారతదేశం ఎదుర్కొన్నది ఇవాళ సక్సెస్ఫుల్గా బయటపడుతున్నది. ఇది కేసీఆర్ తెలంగాణలో అవుతున్నదా అండి? తెలంగాణ పరిస్థితి తెలుసా మనకు? మ్యాక్సిమం వేస్టేజ్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఇక్కడ. ఎవరైనా మంచి పని చేస్తుంటే బురదలే కార్యక్రమాలు చేస్తున్నాడు ఈయన. అసలు ప్రపంచంలో ఏమవుతున్నది, దేశ ప్రధాని వ్యాక్సినేషన్ ఏ రకంగా ఎప్పుడు టాస్క్ ఫోర్స్ వేసుకున్నాడు, ఎప్పుడు ట్రయల్స్ అయినాయి, ఎప్పుడు రోల్ అవుట్ అవుతున్నది, ఇవన్నీ ప్లానింగ్ నడుస్తుంటే 9 నెలల వరకు నుంచి నడుస్తుంటే జనవరిలో కేటీఆర్ వచ్చి ఇప్పటివరకు వ్యాక్సిన్ ఎందుకు రెడీ కాలేదు, ఎందుకు దాని మీద పని చేయలేదు అని అడుగుతున్నాడు. అంటే ఈ 9 నెలలు నిద్రపోతున్నాడా? ఏం చేస్తున్నాడు? ఏ మత్తులో ఉన్నాడు కేటీఆర్? చెప్పండి. కేటీఆర్ని సిగ్గు లేకుండా డైరెక్ట్ అడుగుతున్నా, నీ రామేశ్వరరావు అంకుల్ని ఎందుకు కాపాడుతున్నావు? ఏంది పెద్ద ఇదేంది హరితహారం అనుకుంటే 100 కోట్లు వేసేస్తారు కదా. అడవిలా మైనింగ్ చేస్తున్నాడు. ఏంటి కోసం కాపాడుతున్నావు? నువ్వు మైనింగ్ మంత్రి అప్పుడు రామేశ్వరాన్ని పక్కకు పెట్టు, నువ్వు జైలుకోవాలి కదా. మీ నాయన రాజేందర్ గారు ఎందుకు తీసిండండి? ఏదో 4 ఎకరాలు ఏతనో కబ్జా పెట్టిండని పీకేస్తాడు. నువ్వు 100 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్లో నువ్వు మైన్స్ మినిస్టర్ ఉండగా తవ్వకాలు జరుగుతుంటే కేంద్రం నోటీసులు ఇచ్చింది. నీకు సిగ్గు శరం మానం మనిషి పుట్టుక పుట్టుంటే నువ్వు ఆ పదవిలో ఉండొద్దు. కేసీఆర్ అనేటోడు ఏమన్నాడండి? నా కొడుకైనా బిడ్డ అయినా అవినీతి చేస్తే తీసి బయటపడేస్తా అన్నాడు. కేసీఆర్కి సిగ్గుందా? చెప్పండి మరి. దాని మీద బీజేపీ పార్టీ ఎక్కడ కానీ ఒక లెవెల్ వరకు స్పందించిన తర్వాత మళ్ళీ స్పందించడంలో ఎక్కడో వెనకబడుతుంది. ఆ స్పందన ఆ విధంగానే ఎందుకు జరగట్లేదు? దాంట్లో ఒక కంక్లూజన్ వచ్చేంత వరకు ఎందుకు ప్రయత్నాలు జరగట్లేదు? ఎందుకంటే జరుగుతున్న 3 నోటీసులు ఇచ్చినాక మీకు స్టేట్ గవర్నమెంట్ రిప్లై ఇస్తలేదంటే వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు తగిన సమయంలో తీసుకుంటారు. కానీ ఆ విషయంలో అరవింద్ గారు కూడా ఒక లెవెల్ వరకు ట్రై చేసి ఎక్కడో వెనకడిగేసినట్టు కనిపిస్తుంది. వెనకడిగేస్తాం ఏముందని ఉన్నాయని తీసుకొచ్చి మీడియా ముందరనే పెట్టినా. నేను వెనకడిగేసేది ఉన్న ఆయుధాలన్నీ ఉన్న ఎవిడెన్స్లన్నీ తెచ్చేసి మీడియా ముందరనే పెట్టినా నేను ఓపెన్. మరి దానికి శుభం కార్డు ఎప్పుడు పడుతుంది? రామేశ్వరరావుకి పోయే కాలం వచ్చినప్పుడు. సరే, అది బీజేపీ నుంచి అరవింద్ గారి నుంచి జరగబోతుందా లేకపోతే పార్టీ నుంచి జరగబోతుందా? ఏ విధంగా జరగబోతుంది? అరవింద్ నుంచి పార్టీ నుంచి కాదు, అది అడ్మినిస్ట్రేషను, లా, మైనింగ్ అమెండ్మెంట్ యాక్టు, ఫారెస్ట్ ఎన్వైర్న్మెంట్ యాక్టు, దాని ప్రకారంగానే అవుతుంది. మరి అది ఎక్కడ ఆగింది, ఎందుకు ఆగింది? కేసీఆర్ దగ్గర ఆగింది. ఇలా పీసీసీఎఫ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ దగ్గర ఆగింది. మైనింగ్ డిపార్ట్మెంట్లో ఆగింది. కేసీఆర్ దగ్గర మైనింగ్ మంత్రిత్వ శాఖ ఉన్నది. కేసీఆర్ సిగ్గులేదా? రిప్లై ఇవ్వాలా కేసీఆర్? బుద్ధి లేదా కేసీఆర్కి? చుట్టమైతే ఉంచేసుకుంటావా? ఇదే రీజన్సా మొన్న నాగార్జున సాగర్లో అరవింద్ గారు దూరంగా ఉండటానికి, లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉంటాయా? కరోనా అది చెప్పారు, అవన్నీ ఓన్లీ కారణాలేనా లేకపోతే నిజం ఏంటి? కోవిడ్ నేను వీడియో తీసినాను, నా వీడియోలో కూడా దగ్గుతా ఉన్నాను నేను. కాబట్టి నాకు సిమ్టమ్స్ ఉన్నాయి, నేను బయటికి పోలేనండి. ఐఎమ్ రెస్పాన్సిబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఐ కెనాట్ గో అవుట్ లైక్ దట్. ఇఫ్ ఐ హ్యావ్ టు బీ ఇన్ క్వారంటైన్, ఐ హ్యావ్ టు బీ ఇన్ క్వారంటైన్. అంతకుముందు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నేను రామచంద్రరావు గారికి చేసినాను. చేయగలిగినంత చేయలేదు, ఎందుకంటే నేను అబ్రాడ్ పోయి వచ్చిన. అబ్రాడ్ పోయి వస్తే సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్ ఉంది 1 వీక్ క్వారంటైన్ చేసుకోవాలని. సో నాకు ఇంపార్టెంట్ ఫ్యామిలీ ఫంక్షన్ ఉండి వెళ్ళొచ్చినాను. రాగానే నేను 7-8 డేస్ క్వారంటైన్లో ఉన్నా. నాగార్జున సాగర్ టైంలో నాకు సిమ్టమ్స్ ఉన్నాయి. ఐ కెనాట్ గో అవుట్ లైక్ దట్. ఒకవేళ బీజేపీ హుజూరాబాద్లో గెలిస్తే ఆ ప్రజలకి ఏం చేయబోతున్నారు, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణని రామరాజ్యం స్థాపన కోసం తెలంగాణలో హుజూరాబాదు ఒక మెట్టు. తెలంగాణలో రామరాజ్యం రావాలా, ఈ రాక్షస పాలన కేసీఆర్ అనే రాక్షసుడు నుంచి విముక్తి రావాలంటే హుజూరాబాద్లో ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. హుజూరాబాద్ ప్రజలు ఓటు వేస్తున్నారు కూడా నాకు తెలిసి. ఎన్ని పనికిమాల సర్వేలు చేసుకున్న కేసీఆర్ ప్రజల నుంచి స్పష్టంగా ఉన్నది. మెజారిటీ అంటే పెద్ద మెజారిటీ ప్రజల నుంచి స్పష్టంగా ఉన్నది. ఈటెల రాజేందర్ గారు అక్కడ గెలవబోతున్నారు. అరవింద్ గారు ఎప్పుడు గ్రౌండ్లో దిగబోతున్నారు, గ్రౌండ్లో ఏం చేయబోతున్నారు,
ఎలా ఉండబోతున్నారు? రేపు పొద్దున నేను జమ్మికుంట పోతున్నా. రేపు పొద్దున పోతున్నా హుజూరాబాద్ నియోజకవర్గానికి. రేపు టుమారో ఎర్లీ మార్నింగ్ ఐఎమ్ స్టార్టింగ్. ఇదండి అరవింద్ గారి మనసులోని మాటలు.